ఇప్పుడు ప్రోటోకాల్ కు లేదు అయినా నేను ప్రోటోకాల్ గమ్మునున్నాం, ఎందుకంటే చేసుకుని కామన్ గా ఓవర్ గవర్నమెంట్ వాళ్ళు చేసుకుంటారని. దానికి ఇక్కడికి వచ్చి నేను అట్కాంచలేను. నేను సుధీరన్ గానీ మహేందర్ పరిచయం చేస్తే మహేందర్ అన్నాడు ఏమని, ఆయన సుదర్శన్ కలవన్నా అంటే కలిసిన. బిడ్డ నీ లగ్గం చేశాను భుజం కొడితే ఎంతమంది లగ్గాలు చేశారు? జంగయ్య యాదవ్ నా లగ్గం చేశాంట. ఏం లగ్గం చేశాంట? పోనీ మనం ఎవరిని అంటలేమే, కానీ నీ లగ్గం చేస్తా నా లగ్గం చేస్తా అంటే నీ పార్టీ నీకే నా పార్టీ నాకే దాంట్లో విమర్శించుకున్నావు. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు అంటే నువ్వు వచ్చి ఇప్పుడు నేను కొట్లాడుతున్నా రాజకీయం అయిపోయింది, రాజకీయం మాట అయిపోయింది. అయిపోయినాక నువ్వు వచ్చి మళ్ళీ ఇప్పుడు గెలకడం అవసరమా? అడగడం గెలకడం అవసరమా? మనం కొట్లాడుతున్నామా? ఎప్పుడన్నా చెప్పు, నువ్వు అడుగు అయిపోయింది రాజకీయం అంతా కలిసి ఉన్నాం కదా. Okay, right. గ్రామంలో ప్రజాపాలన జరుగుతున్నది. దానికి ఇక్కడ గ్రామస్తులందరము సహకరించి, ఎవరైనా ప్రభుత్వం అన్నప్పుడు అందరు సహకరించాలి. ఇక్కడ గ్రామంలో సర్పంచ్ గా మా అమ్మ వివరిస్తున్నది. అదేవిధంగా గ్రామ పాలకవర్గం, ఉప సర్పంచ్, మెంబర్ అందరం ఇక్కడ ఉండి ఈ ప్రోగ్రామ్ ని మనం సక్సెస్ చేయాలని మేమందరం ఇక్కడ వెళ్ళడం. అప్పుడే అక్కడ సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా మలిపతి చరచంద్రారెడ్డి గారు, జంగయ్య కాంటెస్ట్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే చేసిన జంగయ్య యాదవ్ గారు వచ్చారు. వాళ్ళందరూ వచ్చిరని మేము బీఆర్ఎస్ కార్యకర్తలం అందరము ఇక్కడ ఒక టెంట్ సైడ్ వచ్చి మేమందరం ఒక దగ్గర వెళ్ళడం. అంతేమే వాళ్ళందరూ ప్రోగ్రాం కంప్లీట్ చేసుకుని గ్రామ పంచాయతీలకు వెళ్తున్నప్పుడు అక్కడ మా గతంలో ఎంపీటీసీగా సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయిన మహేందర్ యాదవ్ నాకు గెలిపేయడం జరుగుతుంది. అంతేమే జంగయ్య యాదవ్ చేసి బిడ్డ నీ సంగతి చెప్తా అనుకుంటా, నీ సంగతి చెప్తా బిడ్డ నీ లగ్గం చేస్తా అనుకుంటా నన్ను అనుకుంటా అక్కడ గ్రామ పంచాయతీలకు వెళ్ళడం జరిగింది. ఇదే విధంగా మీరు ఈ విధంగా దౌర్జన్యాలకు పాల్పడితే అందరు దౌర్జన్యం చేస్తాం. మేము కూడా దౌర్జన్యం తిరగబడ్డామనుకో మీరు ఎక్కడ తిరగరని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. బీఆర్ఎస్ కార్యకర్తల దగ్గర కానీ మళ్ళీ ఒకసారి మీ విధంగా ప్రవర్తిస్తే మంచిగా నీ ప్రవర్తన మార్చుకో. ఎందుకంటే నువ్వు ఒక 3 సార్లు ఎమ్మెల్యే చేసినావు, ప్రజలతో కానీ లీడర్లతో ఏ విధంగా ఉండాలి అవగాహన నేర్చుకో. ఏదో కబ్జాల కోరులు అన్నా నువ్వు కబ్జా కోరు. నువ్వు గతంలో బోడుప్పల మన 3 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసినావు, నీ మీద పీడీ యాక్ట్ అయింది. నువ్వు అది గుర్తుపెట్టుకో. మమ్మల్ని విమర్శించే ముందు నువ్వు ఏం చేసినావు గతంలో చూసుకో. మేమైనా నీ వ్యక్తిగత విషయాలకు బోదలుచుకోలే. ఎందుకంటే మేము ఎప్పుడు పార్టీ పరంగా మంచిగా నీట్గా ఉండి చేద్దామంటున్నావు. నువ్వేదో ఇక్కడున్న కొందరు చెప్పు చేతల వల్ల నా మీద గ్రెడ్జ్ పెంచుకున్నంత మాత్రం నాకు ఎలాంటి బాధ ఉండదు. ఎందుకంటే నేను తప్పు చేస్తే భయపడతా. నేను తప్పు చేయలేదు, నాకు అవసరం లేదు. మీరు ఎలాంటి మీ రూలింగ్ ఉంది అని మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలని
చూస్తున్నారు కాబట్టి దీనికి సహించేది లేదని చెప్పింది.